హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము రెడ్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం పచ్చిమిర్చి, తెల్లగడ్డపాయలు, ఒక 4 టమోటాలు తీసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పచ్చిమిర్చి అలాగే టమోటా అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మిక్సీ మూత పెట్టేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకున్నాము. తెల్లగడ్డపాయలు ఒక 3 లేదా 4 యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా మిక్సీకి పట్టేసుకొని ఇప్పుడు దీన్ని ప్రిపరేషన్ ఎలానో చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కంటే కూడా ఎక్కువగా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, ఉద్దిపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఇది కూడా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. అప్పుడే మనకి ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీకి పట్టుకున్న ఈ పచ్చడి మొత్తం ఇందులో యాడ్ చేసుకుందాము. ఈ విధంగా యాడ్ చేసుకొని ఇదంతా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ కంటే తక్కువ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇదంతా దగ్గర పడేంత వరకు ఉడకనిచ్చుకున్నాము. ఇలా బాగా ఉడికించుకోవడం వల్ల ఈ పచ్చడి అంతా దగ్గర పడుతుంది, పచ్చివాసన లేకుండా చాలా రుచిగా రెడీ అవుతుందండి. దానికోసమని ఇదంతా కూడా బాగా ఉడకనిచ్చుకోవాలి. ఒక 5 నుండి 7 నిమిషాలు టైం పడుతుంది. అప్పటి వరకు ఉడికించుకోండి. ఇక్కడ చూసారు కదా, మనకి ఇదంతా కూడా దగ్గర పడి పచ్చివాసన అంతా పోతుంది. ఈ విధంగా చక్కగా కుక్ చేసుకొని స్టవ్ ఆపేసుకొని వేడిగా దోశ, ఇడ్లీ, పునుగులు, బోండాలు అన్నిటిలోకి కూడా చాలా రుచిగా ఉంటుందండి. టిఫిన్స్లోకి ఈ పచ్చడి అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.